నమస్తే శివోం, నేను మీ డాక్టర్ బీవీఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు బిలియనీర్స్ క్లబ్, 100 కోట్ల క్లబ్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ నుంచి డబ్బును ఎలా సంపాదించుకోవాలి అనే విషయానికి మనం చూసుకున్నట్లయితే, సిటీలకి, మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం కావచ్చు, తర్వాత బి టైప్ సి టైప్ సిటీస్ వరంగల్ కావచ్చు, తర్వాత గుంటూరు కావచ్చు, ఇలాంటి దగ్గరగా ఉన్న సిటీసు, వీటితో పాటు తీర్థయాత్రలు దగ్గరగా ఉన్నటువంటివి అంటే శ్రీశైలము, యాదగిరిగుట్ట ఇలాంటివి, టూరిజం ప్లేసెస్ దగ్గరగా ఉన్న సిటీస్ కావచ్చు, అరకు, ఈ రకంగా అన్నట్టు ఏదైనా ప్రకృతి అందాలు దగ్గరగా ఉన్న ఏ ప్లేస్ అయినా టూరిజం ప్లేస్గా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఏంటి విషయం అని అంటే, మీ దగ్గర ఒక 1 ఎకర్ ల్యాండ్ ఉన్నట్లయితే, అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నా లేకపోతే మీరు కొన్నా కూడా ఈ బిజినెస్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నట్టు. ఈ 1 ఎకర్ ల్యాండ్ ఏదైతే మనము తీసుకుంటే దాదాపు 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు పడవచ్చు. కొంచెం సిటీకి దూరంగా అయితే 50 లక్షలు ఉంటుంది, కానీ దగ్గరగా ఉన్న తీసుకున్నప్పుడు ఎక్కువగా మనకు రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ₹1,00,00,000 దానికి పెట్టుబడి మనం అనుకుంటే, దీన్ని ఎలా చేసుకోవాలంటే, మీకు ఇందాక వీడియో ఒకటి చూపించాను కదా, ప్రకృతి అంటే కొండా కోనల్లో పచ్చదనంలో ఉండేలా మీ ప్లాన్ ఉండాలి. అలా ఉంటేనే ఈ ప్రాజెక్ట్ మీరు వర్కౌట్ అవుతుంది. లేదా ఒక నది తీరంలో ఉండాలి, లేదా సముద్రానికి దగ్గరగా ఉండాలి, బీచ్ రిసార్ట్ మాదిరి. ఈ రకంగా ఉన్నటువంటి, అంటే అక్కడికి వెళ్ళాక ఆహ్లాదభరితమైనటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి. అంటే అక్కడికి వెళ్తే సేద తీరాలి, మనసు శరీరం రెండు కూడా. అబ్బా ఎంత బాగా అనిపించింది. ఈ వర్క్ లోడ్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది సిటీస్లో, 1 డే అయినా ఇలా బయటికి రావాలి అని అనిపించాలి. అంత మంచి అట్మాస్ఫియర్ కన్నా మీ దగ్గర ఉంటే ప్రతి సంవత్సరానికి 2 కోట్లు మీ దగ్గరికి వస్తాయి. ఎలా వస్తాయో నేను మీకు ఒకటి చెప్తాను. 1 ఎకర్ ల్యాండ్ అని అనుకున్నాం, 50 లక్షలు లేదా ₹1,00,00,000 పెట్టుబడి అని మనం అనుకున్నాం. ఇక్కడ 1 ఎకర్ ల్యాండ్లో మనము 60% ల్యాండ్ను మనం ఫ్రీగా వదిలేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా కూడా ఏరియా పెద్దగా కనపడాలి, తర్వాత మన కన్స్ట్రక్షన్స్ దూరంగా ఉండాలి, కానీ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా కనపడాలి. ఇది మెయిన్ లాజిక్. మీకు ఫస్ట్లో చూపించా కదా, అలాంటివి నేను చూపించినటువంటి కాకుండా ఇంకా డిఫరెంట్వి ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఇంతవరకు ఎక్కడా చూడందై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు ఎక్కడ నేను చూపించిన దాంట్లో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ 2 ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్కి మళ్ళీ డెక్ కూడా వస్తుంది పైకి వెళ్ళి చూడడానికి. ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఆహ్లాదభరితమైన వాతావరణం చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. అలాగా గ్రౌండ్ ఫ్లోరు ఒక రెంట్ సపరేట్గా తీసుకోవచ్చు, పై ఫ్లోర్కి ఒక రెంట్ సపరేట్గా తీసుకోవచ్చు. ఒక్కొక్క ఫామ్ హౌస్ వచ్చేసి మినిమం అంటే పర్ డే ₹10,000 ఎర్న్ చేయగలుగుతుంది. ఆ రకంగా మనం 60% ప్లేస్ వదులుకొని 40% ప్లేస్ మనం తీసుకున్నట్లయితే 1 ఎకరాలో మనకు దీంట్లో దాదాపుగా 15 నుంచి 20 వరకు మనకు కాటేజెస్ వస్తాయి. కాటేజెస్ అంటే పెద్దవి ఏదో కాదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, అందులోనే ఒక చిన్న బాల్కనీ వస్తుంది, వాష్రూమ్ వస్తుంది, ఇంతే, దట్స్ ఎనఫ్. మిగతాదంతా ఓపెన్ ఏరియా ఉంటుంది. సో ఈ రకంగా 20x20 అంటే 400 SFTలో కింద పైన 2 మనకు ఇక్కడ వచ్చేలా ఉంటాయి. దేనికది మోడల్ సపరేట్గా ఉంటుంది, దేనికది డోర్ సపరేట్గా ఉంటాయి, స్టెప్స్ సపరేట్గా ఉంటాయి, ఒకరికొకరికి కాంటాక్ట్ లేకుండా ఉంటుంది అన్నట్టు. ఇది ప్రధానమైనటువంటిది. ఆ రకంగా చూసుకున్నట్లయితే మనకు 1 ఎకర్లో కామన్ ఏరియా కొంత ఉంటుంది, అందులో పూల్ లాంటివి, తర్వాత రెస్టారెంట్ లాంటివి, తర్వాత మన స్టాఫ్కి, అక్కడ ఉండే వాచ్మెన్కి, వాళ్ళకి క్వార్టర్స్ అంటే కనపడకుండా వెనకల కట్టించుకోవాలన్నట్టు. ఈ కామన్ ఏరియా కాకుండా 20 ఏవైతే కాటేజెస్ ఉంటాయో అవి ఒకదానికొకటి దూరంగా విసిరేసినట్లుగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండవలసి ఉంటుంది. ప్లస్ ఇవి బార్డర్లో పెట్టుకోవాలి, సెంటర్లో పెట్టుకోకూడదు. మనం ఏం చేయాలి, చుట్టూతా ఏదైతే బార్డర్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టుకొని 20 కాటేజెస్ మనం పెట్టుకుంటే యాన్ యావరేజ్గా డిజిటల్ సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే 60% ఆక్యుపెన్సీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 60లో దాదాపు 60% అంటే 12 కాటేజెస్ బుక్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. 12 కాటేజెస్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క దానికి కింద 5,000, పైన 5,000, 10,000 రెంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా ఇక్కడ 1,20,000 ఒక రోజుకు వస్తుంది. కానీ మనము యావరేజ్గా 50% తీసుకుందాం. 60% ఆక్యుపెన్సీ తీసుకున్నా కింద పైన తీసుకున్నవి 1,20,000 వచ్చినా నేను 60,000 మాత్రమే పట్టుకుంటాను. అంటే నేను ఇచ్చే క్యాల్కులేషను డబల్ కూడా రావచ్చు. మినిమం అంటే హీనంలో కూడా ఇంత బిజినెస్ జరుగుతుంది. అదేంటంటే ఒక కాటేజెస్ 60%కి వెళ్ళినా కూడా 60,000 పర్ డే వస్తుంది. 30 రోజులకు ఎంత అవుతుంది, దాదాపు 18 లక్షలు అవుతుంది. ఇందులో మెయింటెనెన్స్ మనం ఒక ₹2,00,000 అక్కడ తీసేస్తే, స్టాఫ్ కానీ, ఫుడ్కి కానీ, మెయింటెనెన్స్కి కానీ, సెక్యూరిటీకి కానీ, అడ్వర్టైజ్మెంట్కి కానీ, వీటన్నిటికీ 2,00,000 మ్యాక్సిమం లేదా 3,00,000 మనం తీసేసినట్లయితే నికర ఆదాయం అనేది 16 లక్షలు మనకు మిగులుతుంది. నేను చెప్పింది ఇక్కడ 16 లక్షలు ఒక నెలకి. మరి సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ ₹1,00,00,000
92 లక్షలు వస్తుంది. అంటే 2 కోట్లు వేసుకోవచ్చు. అంటే ఏంటి, నేను చెప్పింది 50% క్యాల్కులేషనే. డబల్ అని అంటే దీనికి 4 కోట్లు కూడా చేసుకోవచ్చు, డిపెండ్స్ అన్నట్టు. అది కదా, మినిమం పట్టుకుందాం 2 crores వస్తుంది. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంటు 1 crore వచ్చేసి ల్యాండ్కి పెట్టాం, 50 లక్షల నుంచి ₹1,00,00,000 అనుకున్నాం. ఈ కన్స్ట్రక్షన్స్కు 20 ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి మినిమం అంటే 10 lakhs మినిమం ఉంటుంది, కొంచెం ఎక్కువ కూడా కావచ్చు. యావరేజ్గా 10 lakhs తీసుకున్నా కూడా 2 crores ఆ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. టోటల్గా ఎంత వచ్చింది, 3 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇంట్రెస్ట్ మిగతావి అన్ని కలుపుకొని ఇంకొక 20-30 లక్షలు వేసుకున్నా కూడా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు మ్యాక్సిమం 18 months లేదా 2 yearsలో తీరిపోతుంది. ROI ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి మనం వెనక్కి తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటిది. దీన్నే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ROI అంటారు. మనం పెట్టిన పెట్టుబడిని తీసేయడం. అది పెట్టిన పెట్టుబడి మనం 2 years లోపల ఈజీగా తీసివేయచ్చు. దాని తర్వాత ఇట్ విల్ బికమ్ అన్ అసెట్. అసెట్ అంటే ఏంటి, ప్రతి నెల మన అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడుతుంటుంది, అలాంటి అసెట్. సో ఇలాంటి అసెట్ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా, దీనికి ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ అడ్వైస్ కానీ కావాలనుకుంటున్నారా, డెఫినెట్గా నన్ను మీరు సంప్రదించవచ్చు. ఏదైనా నేను ఒక సూత్రాన్ని ప్రధానంగా నమ్ముతాను, BMET యొక్క ప్రధాన సూత్రం కూడా ఇదే. ఖాళీగా ఎవరు ఉండకూడదు, మనుషులు ఉండకూడదు, ల్యాండ్ కూడా ఖాళీగా ఉండకూడదు. ల్యాండ్ ఖాళీగా ఉన్నట్లయితే అది బీడు బారుతుంది. మన పెద్దలు చెప్పేవాళ్ళు, అరే పొలాన్ని దున్ని మీరు దాన్ని సాగు చేసుకోండి లేకపోతే బీడు బారుతుంది అంటారు. అంటే పొలము కూడా కొన్ని రోజులకు మొండికేస్తుంది. మీరు పంట వేస్తే కదా తీసేది, అలవాటు చేసేది. మనిషి పని లేకపోతే సోమరి ఎలా తయారవుతాడో ఆ ల్యాండ్ కూడా మొండి ల్యాండ్ అవుతుంది, అది బంజరు భూమి అవుతుంది. డబ్బులు ఇవ్వడం కాదు కదా, మీ డబ్బులు కూడా లాగేస్తుంది. కాబట్టి అలా వదలొద్దండి, దాన్ని ఏదో ఒకటి రిపీట్ చేయండి. మొక్కలు వేసేనా లేదా నేను చెప్పినట్లు ఈ రకంగా ఫామ్ హౌస్ చేసి దాన్ని ఒక నందనవనంలా తీర్చిదిద్దినట్లయితే చుట్టుపక్కల కావాల్సింది మంచి అటువంటివి హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. నదుల ఒడ్లు ఉన్నాయి, తర్వాత ఈ సాగర్లు ఉన్నాయి, అని అంటే చెరువులు ఉన్నాయి. అందమైన చెరువులు ఎన్నో ఉన్నాయి. గండిపేటలో ఉన్నాయి, ఉస్మాన్ సాగర్ చెరువు ఉంది. ఎన్నో చెరువులు ఉన్నాయి. అక్కడ ఉన్నా కూడా మీకు ల్యాండ్ 1 acre ల్యాండ్ మీ దగ్గర ఉన్నట్లయితే డెఫినెట్గా 2 crores నేను మీకు ఎవ్రీ ఇయర్ మీ చేతిలో నేను పెట్టగలుగుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీరు ఇటువంటి ఫినాన్షియల్ డిసిప్లిన్ కోసము అలాగే ఇటువంటి ఐడియాస్ కోసము నేను ఎనర్జీ మేనేజ్మెంట్ 20 years ఎక్స్పీరియన్స్తో ఏప్రిల్ 13వ తారీఖు ఐలాపురం విజయవాడలో క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలాంటి బిజినెస్ ఐడియాస్ ఎన్ని ఉంది, ఎనర్జీ గేమింగ్ అనేది ఎలా ఉంటుంది, వాటిని మనము వాడుకొని ఎలా చేసుకుంటూ వెళ్ళాలి. పెట్టుబడి లేకపోయినా మీ దగ్గర ల్యాండ్ ఉందనుకోండి, ఎలా మనం దాన్ని కాల్ ఆఫ్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి షేర్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఆ క్లాస్లో మాట్లాడుకుంటాము. విజయవాడ ఐలాపురం క్లాస్లో ఏప్రిల్ 13న కలుద్దాం. శివోం.